శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ రండి. శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు తుమ్మ లూర్ద్ రెడ్డి ఆరోగ్యమ్మ, గౌరవనీయులైన కాసు జోజిరెడ్డి గారి 33 సంవత్సరాల గురు జీవితంలో డిసెంబర్ 11, 1991 నుంచి డిసెంబర్ 11, 2023 తేదీన తనకు గురుపట్టాభిషేకం చేసుకున్నటకు దేవుడు అనుగ్రహించిన ఆయుష్, ఆరోగ్యము, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ తుమ్మ మరియు కాసు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వట్టి జరోసారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కంచెనపల్లి విచారణ, కీర్తిశేషులు మేకల ఉచ్చులమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేకల షౌరెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఈరోజు కెనడాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గుడ్లపల్లి విజయ సుధీర్, హేమంత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, రాకపోకల యందు రక్షణ, విహాన్, చేతన్, జాయ్ ఆనందులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, రెంట చింతల విచారణ, కీర్తిశేషులు యనమారెడ్డి నిర్మల మేరీ 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కానుక మాత పేరిట ఉడుమల చిన్నప్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పునీత అంతోని వారి దేవాలయం, కీర్తిశేషుడు కాగిత పుష్పగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. జానకమ్మకు సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు దార ప్రసాదరావు గారి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దార లతమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ముంబాయి మేత్రాసనం, మోక్షారోహణ మాత దేవాలయం, గడ్డం ప్రసాదరావు, కుసుమారావు దంపతుల 35వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు,
ఆయురారోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, రాబోయే సంవత్సరమంతా కాచి కాపాడమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియతమ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ కన్య మరియ అమలోద్భవ మహోత్సవమును తెలియని శ్రీ సభ ఘనముగా కొనియాడుతూ ఉన్నది. కన్య మరియు అమలోద్భవము ఎంత అద్భుతం! ప్రపంచములో ఉన్న అద్భుతాలన్నిటిలో కంటే మరియమాత అమలోద్భవం మహా అద్భుతం. దేవుని అనుగ్రహము వలన, దైవ వరప్రసాదము వలన అన్నమ్మ గారి గర్భమున ఒక అద్భుతమైన వ్యక్తిగా అవతరించింది కన్య మరియ. దేవుని అనుగ్రహం వలన, దేవుని కృపానుగ్రహం వలన ఆమె ఈ లోకమున అవతరించినది. స్తుతిగీతమున గాంచినట్లయితే, పరిశుద్ధ కన్య మరియ మాతను జన్మ పాప మాల్యం నుండి సోకకుండా కాపాడినది దేవుని అనుగ్రహం. దేవుడు దివ్యానుగ్రహ పరిపూర్ణతో ఆమెను అలంకరించి ఆమెకు యోగ్యమైన తల్లిగా ఆమెను రూపొందించితివి. ఈ విధమున నీ కుమారు నిష్కలంక వధువును, అందాల రాసిన శ్రీ సభ ఆరంభమును సూచించిదివని చక్కని స్తుతిగీత మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవుడు తన దివ్య కుమారునికి మరియ మాతను ఒక గొప్ప తల్లిగా ప్రసాదించి ఉన్నారు. ఏ పాపము సోకకుండా, ఏ పాపము లేకుండా ఆమె ఈ లోకమున జన్మించి జీవించిన గొప్ప తల్లి. అందుకే ఈరోజు మనము జన్మ పాప రహితోద్భవి, అమలోద్భవి అని మనం ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. దేవుని యొక్క వరప్రసాదం వలన దేవుడు తన దివ్య కుమారుడు వేదనలు, బాధలు, మరణము, పునరుత్థానం వలన ఇటువంటి అనుగ్రహమును మరి వారు మనకు సంపాదించున్నారు, తీసుకొని రానున్నారు. వాటి ఫలితమునే ముందుగా మరియమాతకు అన్వయించి ఆ తల్లిని ఏ పాపము లేకుండా జన్మింపచేటువంటి ఒక గొప్ప వరం అనేది. పాపం అంటే మనం చూస్తూ ఉన్నాం, దేవుని దూరముగా వెళ్ళిపోవటం. పశ్చాత్తాపం అంటే ప్రభు సన్నిధికి రావటం అనేది. మనందరము అడు తర్వాత జన్మ పాపంలో మనము అందరం కూడాను దేవుని దూరంగా వెళ్ళిపోయి ఉన్నాం. జ్ఞాన స్నానం ద్వారా ప్రభుని యొక్క బిడ్డలుగా మనం అభిషేకింపబడి ఉన్నాం. కానీ మరియ మాతకు జన్మ పాపము కూడా సోకకుండా దేవుడు తన దివ్య కుమారుని వరము ద్వారా, దివ్య కుమారుని యొక్క బాధల మరణ ఉత్థాన ఫలితముగా మనకు గొప్ప వరం ప్రసాదించమన్న గొప్ప పండుగను ఈరోజు మనం కొనియాడుతామన్నాం. పరిశుద్ధతతో నింపబడిన, దేవునికి వరప్రసాదం నింపబడిన వ్యక్తే మరియ. అందుకని ఈరోజు ప్రత్యేకంగా మనము ఆ తల్లిని ఘనపరుస్తూ, ఆ తల్లి ఏ విధముగానైతే ప్రభు సన్నిధిని ఉన్నదో, ప్రభుని స్మరిస్తూ ఉన్నదో, ప్రభుని కలిగి ఉన్నదో, ప్రభుకు తొలి శిష్యురాలుగా ఉన్నదో, ప్రభు సేవకురాలుగా జీవించి ఉన్నదో, నేను ప్రభు దాసురాలను నీ మాట ప్రకారం జరుగునుగా కానీ గాబుల దూతగా తెలియపరిచి ఉన్నదో, మనము అన్ని వేళల ప్రభు సేవకులుగా సాధించమని, పరిశుద్ధతలు జీవించే వరం దయచేయమని, ప్రభు సేవకులుగా తరించే వరం దయచేయమని ఈ పవిత్ర ప్రభుని మనము మనసారా మరియమ్మ గారి మధ్యవర్తిత్వముగా ప్రార్థించుదాం. ఈ బలి పూజ ఆరంభమున మనందరం పాపల కొరకు పశ్చాత్తాపడదాం. పాపులము కనుక దేవుని యొక్క వరం కావాలి, దేవుని యొక్క మన్నింపు కావాలి. అందుకే అటువంటి పాపము తొలగింపబడాలని
పశ్చాత్తాప దేవుని మనము మనసారా కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఎలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతునికి మహిమ, భువిలో మనుషులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భువిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. Gloria, 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 Gloria. Gloria, महिमा महिमा महिमा. Gloria, 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 Gloria. महिमा महिमा महिमा. सर्व जगतिनि सर्वेश्वरा, सकलमु पालिंचु सर्वोन्नत. सर्वशक्ति गल सर्वेश्वरा, सकलमु पालिंचु सर्वोन्नत. समस्त सृष्टिकी मूलमयुन्नवारा, ఏలినవారా. Gloria, 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 Gloria. Gloria, महिमा महिमा महिमा. Gloria, 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 Gloria. महिमा महिमा महिमा. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. Gloria, 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 Gloria. Gloria, महिमा महिमा महिमा. Gloria, 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 Gloria. महिमा महिमा महिमा. సర్వ జగతిని నడిపించువార, పరిశుద్ధాత్మ సర్వేశ్వర. సర్వ జగతిని నడిపించువార, పరిశుద్ధాత్మ సర్వేశ్వర. పిత సుతాత్మతో ఏకమై ఉన్నవారా, త్రిత్వైక దేవా. Gloria, 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 Gloria,
గ్లోరియా గ్లోరియా మహిమా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, లోకరక్షకుడైన యేసు తన మరణ ఉత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్యమరియ మాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండియే ఆమెకు మానవ పాప మలినము సోకనీయక ఆమెను కాపాడితివి. ఈ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరునట్లు కరుణింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. అమలోద్భవి మాత మహోత్సవము మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 9 నుంచి 15 వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని, గావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండి మొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని నా పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవుల అందరకు తల్లి గావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువుకు కొత్త పాట పాడుడు, ప్రభువుకి కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన అద్భుత కార్యములు చేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు, ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభువుకు కొత్త పాట పాడుడు, ప్రభువుకి కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన అద్భుత కార్యములు చేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను.
తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇజ్రాయేళ్ల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభువుకు కొత్త పాట పాడుడు, ప్రభువుకు కొత్త పాట పాడుడు, ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన అద్భుత కార్యములు చేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువునకు జయకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభువునకు కొత్త పాట పాడుడు, ప్రభువునకు కొత్త పాట పాడుడు, ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన అద్భుత కార్యములు చేసెను. లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6 వచనముల వరకు మరియు 11, 12 వచనములు. సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులమగును, నిర్దోషులమగును ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకునుటకు ఆయన ముందే నిశ్చయించుకొనుచు ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా ఒసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను, నిర్ణయమును అనుసరించి జరుగును కనుక ఆది యందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 26 నుండి 38 వచనములు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపును ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను.
ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కన్నెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లైన, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టముకు ఎలిసబెత్తమును చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్యవాణి సభ్యులారా, మరొకసారిగా మీ అందరికీ ప్రభు నామమున పరిశుద్ధ కన్య మరి అమలోద మహోత్సవ సందర్భముగా ఆశీస్సులు శుభములు అందిస్తూ ఉన్నాను. మరియ తల్లికి తన పండుగలన్నిటిలో ఉత్తమోత్తమైన పండుగ ఈ అమలోద్భవ మాత పండుగ. ఈ రోజున మనందరం ఎంతో గొప్ప భాగ్యవంతులం ఈ పండుగ కొనియాడుతూ ఉన్నందుకు. మనం ఆలకించినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలలో తొలి పఠనం మనము ఆలకించినట్లయితే, స్మరిస్తూ ఉన్నట్లయితే, మరి దేవుడు వారిని మరి గొప్ప భాగ్యవంతులుగా చేసి ఉన్నారు, ఆది తల్లిదండ్రులను, ఆదాము అవ్వలను. కానీ వారు నిషేధింపబడిన పండును వారు భుజించి దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఉన్నారు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు అబ్రహాముని, దేవుడు ఆదాముని పిలుస్తూ ఉన్నాడు. మరి పిలిచినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఆదాము, నేను నీ యొక్క అడుగుల చప్పుడు విని, నీ అడుగుల చప్పుడు విని నేను దాగుకొంటిని, నేను మరుగున ఉంటిని అంటూ ఉన్నాడు. అడుగుల చప్పుడు విని. ఎందుకంత భయం? తనలో ఉన్న భీతి మానవును కొంగదీస్తూ ఉన్నది. పాపము మనిషిని కృంగదీస్తూ మనిషికి ఎంతో బాధను కలిగిస్తూ ఉంది, ఎంతో కష్టిని కలిగిస్తూ ఉంది. తాను ప్రభుని చూడలేకపోతూ ఉన్నాడు, ప్రభుని ఆయన గాంచలేకపోతూ ఉన్నాడు, ప్రభు యొక్క మాటను విని భయపడుతూ ఉన్నాడు. ఎందుకని? తప్పటడుగు వేశాడు కాబట్టి, తప్పు చేసి ఉన్నాడు కాబట్టి. అందుకే నీ అడుగుల చప్పుడు విని నేను దాగుకుంటున్నాను అంటూ ఉన్నాడు. దేవుడే స్వయంగా పలుకుతూ ఉన్నాడు, నేను వద్దన్న పండు నువ్వు తిని ఉన్నావా? ఆయన చూడండి ఏమంటున్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీయే, సృజించిన స్త్రీయే నాకు ఈ పండు ఇచ్చి తిన్నానని. స్త్రీని అడిగినప్పుడు ఏమంటున్నది స్త్రీ? అవ్వ ఏమంటూ ఉన్నది? సాతాను మోసపుచ్చినది, అందుకు నేను భుజించానని. మరి మనం దేవుడు సాతానుతో పలికిన పలుకులు చూడడం చక్కగా ఉన్నాయో, నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. అవును, తీరని వైరము. దేవుడు తన ప్రణాళికలో ఉన్నటువంటి ఒక విషయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు. అంటే దివ్య కుమారుని రెండవ వ్యక్తి అయిన దైవ వాక్కు మానవ రూపం అవతరించమనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు.
అంటే ప్రత్యేకంగా మరియమాత ఎన్నిక, తన దివ్య కుమారుడు ఈ లోకమును అవతరించే విషయము దీని ద్వారా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అంటే దేవుడు ఎంత కరుణామయుడో, దేవుడు కృపావంతుడో, క్షమాగుణ సంపన్నుడో ఇక్కడ మనకు విదితమవుతూ ఉన్నది. ప్రియ భక్తులారా, మరియు ఈరోజు మనం ఆలకించినటువంటి యొక్క రెండవ పఠనంలో కూడాను దేవుడు మనని ముందుగా లోక సృష్టికి పూర్వమే మనల్ని క్రీస్తునందు తన వారిగా ఎన్నుకున్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. లోక సృష్టికి పూర్వమే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఎవరం గ్రహించలేం, ఆయన యొక్క ఉద్దేశం మనం ఎవరం గ్రహించలేము కూడా. మనం ఒప్పుకోవలసింది ఆయన యొక్క ప్రణాళికను. అంటే ఎంత ప్రేమ ఉందో మనల్ని క్రీస్తునందు దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నారు. క్రీస్తు ఈ లోకమును అవతరించాలంటే ఆయన ప్రకారంగానే స్త్రీ తప్పనిసరిగా అవసరమై ఉంటుంది. అందుకే దేవుడు ముందుగానే మరి మాత్రం ఎన్నుకోరని ఒక విషయం మనం ఈరోజు గ్రహించగలుగుతూ ఉంటున్నాం. మరి ఎంతోమంది ఆశించి ఉన్నారు, నేను ఆ స్త్రీనని. మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడాను ఆయన ఒక కన్య ద్వారా ఉద్భవించును అని. దేవుడు ఒక కన్యని ఎన్నుకొని ఉన్నారు, ఆయన ఒక కన్య ద్వారా ఈ లోకమును ఉద్భవించును అన్న విషయం. వాళ్ళు ఈ లోకంలో ఎవరికి ఆ విషయం తెలియదు కూడాను. అంటే మానవులుగా వివాహం ద్వారానే జన్మను కలిగి ఉంటున్నారు. ఒక యువతి గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడిన ఒక విషయము ఈరోజు మరియ మాతలో నెరవేరుతూ ఉన్నది. అంటే ప్రత్యేక మనం చూసినట్లయితే జ్వాకీము అన్నమ్మల సుపుత్రిక. ఈరోజు మరి ఎంతోమంది నోములు నోచి ఉన్నారు, ఎన్నో ప్రార్థనలు చేసి ఉన్నారు, ఎన్నో పుణ్యక్రియలు చేసి ఉన్నారు, ఎన్నో ఉపవాసాలు చేసి ఉన్నారు. మరి పెద్ద వయసులో అక్కడ వృద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు 12 బిడ్డను ప్రసాదించి ఉన్నారు. మరి మనం చూసినట్లయితే గ్రహించినట్లయితే కూడాను ఎలిజబెతమ్మ గారి గర్భము కూడాను పవిత్రమైనదని మనం చెబుతూ ఉండాలి. ఎందుకంటే ఆ గర్భము నుండే మరియ మాత ఉద్భవిస్తూ ఉన్నది కనుక. మరి దేవుడు తన దివ్య కుమారుని యొక్క మరణము, బాధలు, మరణము, పునరుత్థానము ద్వారా ఇటువంటి గొప్ప భాగ్యం ప్రసాదించమన్నారు. తన దివ్య కుమారుడు ఇటువంటి అనుగ్రహమును సంపాదించనున్నాడో ముందుగానే మరియ మాతకు అన్వయించి ఆ తల్లి ఏ పాపము సోకకుండా కాచి కాపాడి ఉన్నారంటే అది మహా అద్భుతమని తెలియపరుస్తూ ఉండాలి. మరి ఈ విషయాలను ప్రత్యేకంగా మనం చూసినట్టయితే కూడాను ఆరంభంలో ఎంతోమంది పునీతులు, ఎంతోమంది భక్తులు ఎన్నో ప్రార్థనలు సలిపి ఉన్నారు. ఆ ఇజ్రాయేల్ వంశము నుండే ప్రత్యేకంగా ఆ తల్లి రావాలని కూడాను వారు ఎన్నో ప్రార్థనలు ఫలించి మరి దేవుడు తన దివ్య కుమారునికి ఒక కన్యను ప్రత్యేకంగా ఈ లోకం ఉద్భవింప చేసి ఉన్నారు. మరి మనం చూసినట్లయితే క్రైస్తవ సమాజంలో మరి 19వ శతాబ్దంలో ఎన్నో భక్తి సమాజాలు, ఎన్నో మరియమాత యొక్క భక్తులు మరి ఎన్నో ఉద్యమాలు సలిపి, ఎన్నో ప్రార్థనలు సలిపి ఉన్నారు. కనుక 9వ భక్తినాథ పాపు గారు మరి అనేక మంది మరి పీఠాధిపతులకు మరి కార్డినల్స్ కూడా విషయాన్ని తెలియపరిచి ఉన్నారు. మరి వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క సలహాలను స్వీకరించి తర్వాత మరి వారు ప్రత్యేకంగా 1854వ సంవత్సరము డిసెంబర్ 8వ తారీఖు నాడు ఒక గొప్ప విశ్వాస సత్యాన్ని ప్రకటించి ఉన్నారు. ఏమిటి ఆ సత్యం అంటే, సర్వశక్తి గల సర్వేశ్వరుని కృపానుగ్రహం వలనను మానవాళి రక్షకుడు యేసుక్రీస్తుని ప్రాశస్త్యము వలనను పరిశుద్ధ కన్య మరియ తన పుట్టుక ప్రారంభము నుండి జన్మ పాప కళంకము లేకుండా కాపాడబడినది అనే సత్యాన్ని దేవుడు ఎరుకపరిచారని విశ్వాసులందరూ దీనిని గట్టిగా నమ్మకంతో విశ్వసించాలని మన దేవుడైన యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు పౌలుల వారసత్వములో మేము అధికారపూర్వకంగా ప్రకటన చేయుచున్నాము అని ప్రకటించి ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా భక్తులారా మరి పాపు గారు ఈ విషయం ప్రకటించి ఉన్నారంటే అది వేద సత్యం. మరియమ్మ గారి యొక్క కన్యత్వముల గురించి, మరియమాత దేవుని యొక్క తల్లిగా గురించి, మరియమాత ప్రత్యేకంగా ఆత్మ శరీరంతో మోక్షం కోపడిన సిద్ధాంత వేద సత్యాలు 4 ముఖ్యంగా ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా మరియమ్మ గారి యొక్క అమలోద్భవం అనే విషయం మనం బాగా గ్రహిస్తూ ఉండాలి. అదేవిధంగా తల్లి మరి ప్రత్యేకంగా మరి చాలా చోట్ల ఆమె దర్శనం ఇచ్చి ఉంది. మనం చూసినట్టయితే కూడాను ఫ్రాన్స్ దేశమున 1858వ సంవత్సరము 11వ తారీఖు 2వ నెలన ఆమె బెర్నడెత్తకు కనిపించి ఉన్నారు.
జూలై 16 వరకు 18 సార్లు ఆ తల్లి 14 సంవత్సరాల బాలిక కనిపించి కూడాను మరి ఆమె ఒక విషయాన్ని తెలియపరిచమన్నారు కూడాను. మరి పాపలు పశ్చాత్తాపడాలని కూడాను ఆ బిడ్డ అడిగింది, అమ్మ నీ పేరు ఏమి, నీ పేరు అడిగినప్పుడు కూడాను నేను అమలోద్భవిని అని నొక్కి ఒక్కాళ్ళు తెలియపరిచమన్నది. అంటే మన జీవితంలో ఆ తల్లి ఎటువంటిదో మరి స్పష్టపరుస్తూ ఉంది, ధృవీకరిస్తూ ఉన్నది. పాపు గారు తెలిపిన ఒక సందేశాన్ని, అందించిన సత్యాన్ని ఆ తల్లి ధృవీకరించి ఉంది. అందుకని ప్రత్యేకంగా ఆ తల్లి అమలోద్భవం మనము గ్రహిస్తూ ఉండాలి, విశ్వసిస్తూ ఉండాలి కూడాను. ఈనాడు సువార్త పడను కూడా చూసినట్లయితే మరి గాబ్రియల్ దూత మరియమ్మ సన్నిధికి వచ్చి కూడాను దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ అని ఆమె సంబోధించింది. అంటే ముందుగానే ఆమె దేవుని యొక్క వరప్రసాదంతో నింపబడిన వ్యక్తి అని ఆమెకు తెలియపరుస్తూ ఉన్నది కూడాను. ఒక సత్యాన్ని తెలియపరుస్తూ ఉంది, ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నది. అమ్మ నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనిదవు, ఆయనకు యేసు అని పేరు పెట్టని కూడా తెలియపరుస్తూ ఉన్నది. ఆయన మహోన్నత కుమారుడని పిలువబడను, దావీదు సింహాసనం అధిష్ఠించునని కూడాను, ఆయన రాజ్యములకు అంతమే ఉన్నదని కూడాను. ఇటువంటి దాని రాజ్యము తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ యొసగు నీతి శాంతి సంతోషముల రాజ్య స్థాపకుడే అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నది. ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది, నేను పురుషుని ఎరుగును కదా అని మరి మరియమ్మ అడిగినప్పుడు కూడాను పరిశుద్ధాత్మ నీపై వేయించేయను. అవును, అది వాస్తవమే. పరిశుద్ధాత్మ నిండిన వ్యక్తే మరియ తల్లి. సర్వోత్తమ శక్తి నేను ఆవరించను, నీ కలిగిన బిడ్డ దేవుని కుమారుడని పిలువబడని తెలియపరుస్తూ మరి ఒక చక్కని ఉదాహరణ ఇస్తుంది కూడా. నువ్వు చుట్టమకి ఎలిజబెతమ్మ, నీకు తెలుసు కదా, అక్కడ వృద్ధురాలు, వారికి సంతానం లేదు, కానీ ఇప్పుడు గర్భము ధరించింది 6వ మాసము అనే విషయం తెలియపరుస్తూ సర్వేశ్వరునికి సమస్తము సాధ్యమని ఒక సూత్రాన్ని అందించి ఉన్నది కూడాను. అవును ప్రియ భక్తులారా, మరి నిట్టూర్పులతో ఉంటున్నాం మనం. కొన్ని ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ ఫలితం మనం అనుకుంటుంటాం, కానీ యేసు ప్రభు తెలియపరిచి ఉన్నారు. లూకా శుభవార్త 18వ అధ్యాయంలో కూడాను నిరాశ చెందకుండా ప్రార్థిస్తూ ఉండాలి, తప్పనిసరిగా సాధ్యమైద్ది కూడా దేవునికి అనుగ్రహం వలన. అందుకే విలేమ వర్డ్స్ తెలియపరిచిన ప్రార్థనలో పైకి వెళతాయి, దేవుని దిగి వస్తాయని కూడాను. కనుక మనం మరియమ్మ విషయాన్ని గ్రహించి ఏ విధముగానైతే నేను ప్రభు దాసురాలను నీ మాట ప్రకారం జరుగునుగా తెలియపరుచున్నారు, మనము కూడా దేవుని చిత్తానికి లోబడుతూ ఉండాలి, దేవుని అనుగ్రహాన్ని పొందుతూ ఆయన కట్టుబాటులో ఉంటూ ఉండాలి కూడాను. అందుకే మరియమ్మ గారి చేతుల్లో మనం ప్రార్థన ఉంచి మన మనముని సమర్పించినట్లయితే మనం తప్పనిసరిగా ఆలకింపబడుతూ ఉన్నాయి. కాబట్టి పాపము నుండి విడనాడి పశ్చాత్తాపం ద్వారా ప్రభు సన్నిధికి వచ్చి పుని మార్గం నడుస్తూ అప్పుడు సేవించి మనం ప్రసాదించమని అతను ఏ విధంగా అమలోద్భమిగా ఉంటూ ఉన్నదో మనము కూడాను ఏ పాపము లేకుండా పశ్చాత్తాపడి పాపం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చి దేవుని పొందే భాగం ప్రసాదించమని అమ్మ మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండండి. పాపను విముక్తిని పొంది నీ దేవుడు ప్రసాదించిన పాప మన్నింపును పొంది మేము పవిత్రులుగా జీవించేవారం దయచేయమని ఈ పవిత్రమైన దేవుని మనము మరియమ్మ గారి మధ్యవర్తిత్వం ద్వారా మన ప్రభుని మనసారా ప్రార్థించుదాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోంచు పునాదు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి
కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నా సర్వము నా సకలము నీకే అర్పింతును నీకే సమర్పింతును అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత అమలోదవ మహోత్సవం నాడు మేము అర్పించ ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపము. తన తల్లి గర్భములో రూపొందింపబడిన క్షణము నుండియే నీ అనుగ్రహంతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపం విముక్తులమై ఉందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్టు కృప చూపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవు పరిశుద్ధ కన్య మరియమాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున నీ కుమారుని నిష్కళంక వధువును అందాల రాశియునైన శ్రీసభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రె పిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తినిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతోను గాయక బృందములతోను ఏకమై ఆనందముతోని ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు
పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలులు అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమంతో పరిపూర్ణను చెయ్యము. ఉత్థాన బోధ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికల ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోనూ, పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదినుడి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితాయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియ భక్తులారా, పోగొట్టుకున్న దైవ ప్రసాదం పునరుద్ధరింప చేయడమే అబలోద్భవం గ్రహిస్తూ ఉన్నాం. మరి మనందరం కూడాను మరొకసారిగా ప్రభుని ప్రస్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని అన్ని వేళ మనం ప్రార్థించుదాం. మన అక్కరలు ఏమైతే ఉన్నాయో ప్రత్యేకముగా ఆ దైవ వరప్రసాదం కూడా అర్థిస్తూ మనం దీవించమని కోరుకుందాం. ప్రభు ఇచ్చిన పరలోక ప్రార్థన భక్తిపూర్వకంగా మనం సాహసించి చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనిగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలహేనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా
పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చి మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చి మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అత్యంతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం.
అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మా ప్రభువైన సర్వేశ్వరా, నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మలినము నుండి ఆమెను కాపాడితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపమనుడు గాయమును మాన్పి మాకు స్వస్థతను ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దైవ ఆశీస్సులుగా మిమ్మల్ని వంచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ కన్యయైన మరియమాత ప్రసవము ద్వారా మా కనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవిత కర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురు గాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత అమలోద్భవ మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును వసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మమిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్య మాత
శ్రీ యేసుని జనని మా మేరీ మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత వందనమమ్మా ఓ లూర్దు మాత వందనమమ్మా మా నిర్మల మాత వందనమమ్మా వేలాంకని మాత వందనమమ్మా మా ఫాతిమ మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత ఎలిజబెత్తుకు సేవలు చేసి సహాయమాతగా జగతిలో నిలచి ఎలిజబెత్తుకు సేవలు చేసి సహాయమాతగా జగతిలో నిలిచి కానా పల్లెలో కొరతలు ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి కానా పల్లెలో కొరతలు ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి వందనమమ్మా మా సహాయమాత వందనమమ్మా వరప్రసాద మాత వందనమమ్మా మా రక్షణ మాత వందనమమ్మా జపమాల మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత